లేదు, నేను ప్రమాదమే అంటున్నా. మరి అతను కారణమా కాదా? అతని మీద ఏ చర్యలు ఉంటాయి? ఎడ్యుకేటర్స్ ఆన్ దీస్ సెక్షన్స్. ఇక్కడ ఒకటి ఋషి గారు, పోలీసు వాళ్ళే కేసులు తప్పుదారు పట్టించడానికి ప్రయత్నం చేశారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న ప్రతినిధులు ఇద్దరు కూడా జనసేన పార్టీకి సంబంధించిన వారు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన వారు, వీళ్ళు రూలింగ్ పార్టీ వారు, అధికార పార్టీ వారు. అవును. మరి పోలీసులు ఈ కేసును తప్పుదారి పట్టించడానికి ఇంకొక వాహనము అంటే వాహనాన్నే మార్చివేసి, సీన్ ఆఫ్ అఫెన్స్ నే మార్చివేసి, దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్లో ఏదో ఏదో మామూలుగా జరిగే తొక్కిసలాట్లో జరిగినట్లుగా, ఏదో రోడ్డు మీద జరిగినట్టు మీకు అడ్డొచ్చా అంటే గొడ్డల నుంచి గుండెపోటుకి ఎలా మార్చేశారో ఇది కూడా అసలు సంబంధం లేని వెహికల్ కి మార్చేశారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడు. చివరకు తన సొంత బాబాయిని గొడ్డలతో నరికి గుండెపోటుగా సృష్టించి ఏం చేయగలిగారు చెప్పండి? మీరేం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డిని ఆ కేసుల్లో? ఈ కేసులో మాత్రం ఏం చేయగలుగుతారు? నేను ఒకటి అడుగుతున్నా, చనిపోయిన వాడు దళితుడు కదా, మళ్ళీ ఎస్సీ యాక్ట్ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు ఇంతవరకు? అరెస్ట్ చేస్తారు, వెంటనే బెయిల్ ఇస్తారు, స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్స్ పెట్టారు. నేను ఒకటి ఇక్కడ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వానికి స్టాండ్ అంటే చెప్పండి. ఫస్ట్ మీరు ప్రజలు చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని మేము ఈ విధంగా ట్రీట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పార్టీని మేము ఈ విధంగా ట్రీట్ చేస్తాం చెప్పండి. మరి మీరు ఏంటిది? ప్రతిపక్షమా లేకపోతే మీ అనుకూల పక్షమా? అంటే అట్లాగే రామకృష్ణ గారు, ఎవరు పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీ అనుమానం? ఇప్పుడు ఒకటే అండి, పోలీసులు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ప్రభుత్వమా కాదా? ప్రభుత్వమా కాదా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మేము ఒక మాట చెప్తా వినండి. ఎందుకంటే మేము అనుభవించాం పోలీసుల చేతుల్లో దాష్టికాలు. వాళ్ళు ఎవరు మాటిని చేశారు ఇప్పుడు అంటున్నారు. సార్ మేము ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం మా ప్రజల వల్ల మేము ఈ విధంగా చేశాం, మేము ఇరకపోయాము, మేము కూడా దళితులమే, మమ్మల్ని కొంచెం కరుణించండి అని ఈ రోజు అడుగుతున్నారు. సిఐలు ఎస్ఐలు నా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు పెట్టిన తప్పుడు కేసుల్లో ఈ రోజు హైకోర్టు ముందు ఆన్సర్ ఇవ్వలేక. ఒకటే అండి, ఒకటి చెప్తున్నా, ప్రభుత్వము సానుకూలంగా ఉంటేనే ఇటువంటివన్నీ జరుగుతాయి. ప్రభుత్వము ఖచ్చితత్వంతో కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటివన్నీ రిపీట్ కావు. ఆయన నువ్వు గంజాయి బ్యాచ్ ను పరామర్శించడానికి తెనాలి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, పొదల్లో ఏం జరిగింది, ఈ రోజు ఇక్కడ సత్తెనపల్లిలో ఏం జరుగుతోంది ప్రభుత్వం తెలియదా? ఇవాళ ఏదో యువత పోరుట, అసలు జగన్ బయటకు వస్తున్నాడంటే భయం వేస్తోంది. ఇవాళ ఒక్క రోజుకి కాదండి, నేను ఒక మాట చెప్తానండి. ఒక్క రోజుకి 1000 రూపాయలు సంపాదించాలంటే ఎంతో కష్టపడి తెల్లవారి 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తే ఒళ్ళు ఇడ్చుకొని 1000 రూపాయలు సంపాదిస్తామండి. ఈ రోజు ఒక్కొక్క వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చి, మందు ఇచ్చి, గంజాయి ఇచ్చి, బిర్యానీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి యువతనంతా రోడ్డుపైకి తీసుకొచ్చి కూలి వాళ్ళను చేసి ఆయన చేస్తున్నటువంటి ఈ వికృత క్రీడను ఏమన్నారు? వాస్తవం మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్. డబ్బు శ్రీనివాస్ గారు కష్టపడి సంపాదిస్తే అది సంపాదన. అవును. గణపతి శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రామకృష్ణ గారు ఆవేదన వ్యక్తం చేసిన, ఇందాక నేను కూడా ఆవేశంగా అడిగిన, అంటే అతను